Hi, this is Priyam. Welcome to S66 News. నాగజనార్లో ఇల్లీగల్ లేఅవుట్స్ అసైన్ ల్యాండ్స్ 1/70లో కూడా పెద్ద ఎత్తున వెంచర్స్ అవుతున్నాయని మేము లెటర్ రాస్తే వీరిని ఇదే కాంగ్రెస్ నాయకులు పిలిపించి మళ్ళీ డబ్బులు వసూలు చేశారు. మళ్ళీ వాళ్ళ నా దగ్గరికి వచ్చి మరి ఇట్లా డబ్బులు అడుగుతున్నారు. వీళ్ళు 146/2 వినయ్గాడ్ వెనుక ఉన్న భాగంలో బోరిగాం శివార్లో సర్వే నెంబర్ 146/2 2 ఎకరాల స్థలాన్ని ప్లాట్గా చేసి విక్రయిస్తున్నారు. నాకు వీళ్ళు అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కంప్లైంట్ చేస్తే వెంచర్ వేస్తున్నారని చెప్తే నేను కంప్లైంట్ చేస్తే దాని మీద కలెక్టర్ గారు చొరవ తీసుకుంటారు అనే ఉద్దేశంతో వీళ్ళని పిలిపించుకొని సెటిల్మెంట్ చేసుకొని మళ్ళీ దాన్ని పెద్ద ఎత్తున లక్షల రూపాయలు దండుకున్నారు. చూడండి ఈ అక్రమ వసూలు ఎట్లా ఏ తారాస్థాయిలో జరుగుతున్నాయి. ఇంకొకటి మొన్న రెండు రోజుల క్రితం కాకినాడ చెందిన ఒక స్త్రీ వైద్య నిపుణురాలు ఆమె ఒక హాస్పిటల్ పెట్టుకుని కాకినాడలో నడుపుకుంటా ఉంటే ఆమెను పిలిపించి ఒక 40 మంది మగవాళ్ళందరూ చుట్టుముట్టి బెదిరించి 10 లక్షల రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది. సీతక్క గారు ఎలక్షన్ కొట్లాడుతున్నారు, లోక్సభ ఎన్నికలు ఉన్నాయి, మాకు ఎలక్షన్ ఫండ్ కావాలి అని చెప్పి సీతక్క పేరు వాడుకుంటూ అడ్డగోలుగా ఆ స్త్రీ వైద్య నిపుణురాలు ఆ లేడీ డాక్టర్ నా దగ్గరికి వచ్చి మొరబెట్టుకున్నది. ఇట్లా 10 లక్షల రూపాయలు అడుగుతున్నారు, ఏం చేయమంటారు అని అంటే నేను ఒక కంప్లైంట్ రాయండి, డైరెక్ట్ సీతక్క గారికి ఒక లెటర్ రాయండి అని చెప్పడం జరిగింది. చాలా దారుణమైన విషయం. ఎక్కడ చూసినా అడ్డగోలుగా ఈ మంత్రి గారి పేరు చెప్పి వీళ్ళు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. మరి మంత్రి గారి వాటా ఎంతున్నదో చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మరి మంత్రి గారి వాటా ఉన్నదా లేకపోతే మంత్రి గారి కనుసన్నల్లోనే అడ్డగోలు అక్రమ వసూళ్లు అవినీతి జరుగుతున్నదా అనేది మాకందరికి తెలియాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే చాలా రోజుకు ఒక మినిమం ఒక కంప్లైంట్ నా దగ్గరికి వస్తుంది, వీళ్ళ అక్రమ వసూళ్ల కంప్లైంట్. కాబట్టి ఇదొకటి. దాని తర్వాత నేను ఇటీవల ఒకటి ఆర్డబ్ల్యూఎస్లో ఎస్డిఎఫ్ స్పెషల్ డెవలప్ జిల్లాకు 2,22,00,000 రూపాయలు, అంటే నియోజకవర్గానికి 2,22,00,000 రూపాయలు, మొత్తం జిల్లా కలిపితే 4, అక్కడ 4 కోట్లు, ఇక్కడ 2 కోట్లు, మొత్తం 6 కోట్లు మంజూరైతే ఇది ఈ రావి శ్రీనివాస్ అనే వ్యక్తి సిర్పూర్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్గా చెలామణి అయ్యే వ్యక్తి ఒక లెటర్ రాస్తాడు. ఫలానా మండలాల్లో ఉన్న వర్క్స్ ఏవైతే ఆర్డబ్ల్యూఎస్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఈ కాంట్రాక్టర్లకు పేరు ఈ కాంట్రాక్టర్లకు అలాట్ చేయాలి. కాగజ్నగర్ ఏమో హమీదుద్దీన్కి ఇవ్వాలన్నట, సిర్పూర్ ఏమో తాజిమ్కి ఇవ్వాలన్నట, కౌటాలనేమో సంతోష్కి ఇవ్వాలన్నట, బెజ్జూర్ ఏమో హక్కకి ఇవ్వాలన్నట, వెంచకల్పేట హమీదుద్దీన్, చింతలమానేపల్లి రాంబాబు, సీతక్క గారు సైన్ చేస్తారు. కైండ్లీ కన్సిడర్ దిస్ రిక్వెస్ట్ ఫర్ డ్రింకింగ్ వాటర్. ఇది తీసుకొచ్చి డిఈ గారు నాకు ఇస్తారు. మీరు ఒక రాసి మీరు అలాట్మెంట్ చేయమని. ఇది ఏంది నాకు అర్థం కాదు. ఓ రాజ్యాంగేతర శక్తులు ఇట్లా పనిచేస్తూ ఉంటే ఎవరండి నాకు ప్రజాప్రతినిధులు ఎవరు, ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు ఎవరు? రోజు పొద్దున 20 నుంచి 30 అప్లికేషన్స్ వస్తాయి మాకు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల సమస్యలు తీర్చమని ప్రజలు మాకు మ్యాండేట్ ఇస్తే ఈ పట్టుమని డిపాజిట్ కూడా రాక ఒక 7-8 వేలు సైన్ చేస్తే ఇది ఈ కాంట్రాక్టర్లు వీళ్ళు అలాట్ చేస్తే ఈ కాంట్రాక్టర్ల దగ్గర నుంచి వీళ్ళు వసూలు చేస్తారా లేదా? ఇది డైరెక్ట్ లైసెన్సా కదా అవినీతి? ఇంత అడ్డగోలు వ్యవహారం ఇది ఏందండి? మీరు ఇప్పుడు నేను ఇక్కడ ఎమ్మెల్యే, అక్కడ కోవలక్ష్మి గారు కొన్ని మంచి ప్రజాప్రతినిధులుగా మమ్మల్ని